హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఆ ఎమ్మెల్యే కడిగిన ఆణిముత్యులు అంటాడండి. నిజంగా అసలు ఎలాగంటే కడిగిన ఆణిముత్యులు అంటాడు ఆయన. ఎవరంటే సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిమూలం గారు. ఆయన ఏదైతే ఆయన మీద ఒక అత్యాచారం కేసు ఉందో దాంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. అందు గురించి వీడియో చేస్తున్నా. కడిగిన ఆణిముత్యం ఎందుకన్నానంటే ఆ టీడీపీ ఎమ్మెల్యే కడిగిన ఆణిముత్యం అని ఎందుకన్నానంటే ఆ కేసులోంచి ఆయన బయటకు వచ్చేసినట్టే మ్యాక్సిమం. ఏంటనేది వివరాలు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మీ బాధ్యత. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ తెలియాలంటే కనుక మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ వీడియో. కానీ లైక్ చేయండి. అంతేకాదు పార్టీలకు అతీతంగా కొన్ని వీడియోలు అయితే చెప్తా ఉంటాను నేను. కాబట్టి అవి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాదు పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కుదిరితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు కడిగిన ఆణిముత్యమేనా కాదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. కానీ వీడియో ఎండ వరకు చూడండి, మీకు అర్థమవుద్ది ఆణిముత్యమా కాదనేది. కాబట్టి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో భారీ ట్విస్ట్ అయితే చోటు చేసుకుందండి. కేసు వెనక్కి తీసుకున్న బాధిత మహిళ ఎవరైతే ఈ ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలు చేసి నా పైన అత్యాచారం చేశాడు, తర్వాత ఇలాగ చాలాసార్లు జరిగింది, నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు, శారీరకంగా మానసికంగా నన్ను హింసించాడు, ఇలా రకరకాలుగా అనుభవించాడు, ఇలా రకరకాలుగా మాట్లాడిన ఆ బాధిత ఎమ్మెల్యే ఆ బాధిత మహిళ ఎమ్మెల్యే మీద మాట్లాడిన ఆరోపణలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటూ నా కేసుని వెనక్కి తీసేసుకోండి అని చెప్పేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు ఏది తీసుకోవద్దని చెప్పింది హైకోర్టు. విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. ఏంటంటే కనుక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో శుక్రవారం హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు హాజరై అంటే తనే వచ్చి ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ ఉత్తుత్తివే. విన్నారు ఈ మాట? ఉత్తుత్తివేనని, అవాస్తవమని, నన్ను తనేమి అత్యాచారం చేయలేదని, కానీ ఎప్పటి నుంచో చేస్తున్నాడని చెప్పింది ఆవిడ. కాదు అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొంటూ అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేశారు. ఇవన్నీ చెప్తూ అలాంటి అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థానం సైతం ఆమెతో మాట్లాడింది. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్ వేశానని, ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసని, దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు అందించారండి. తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు రాణా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం నాకు మీకు అందరికీ తెలుసు. ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించడం కూడా మీకు తెలుసు. శుక్రవారం జరిగిన విచారణలో ఆయన తరపు సీనియర్ న్యాయవాది సి రఘు వాదనలు వినిపిస్తూ పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. ఎవరా మూడో వ్యక్తి అంటే ఆవిడని ఇలా కేసు పెట్టని చెప్పేసి ఒక మూడో వ్యక్తి ప్రోద్బలంతో కేసు పెట్టింది ఆవిడ అనేది ఫైనల్గా కంక్లూజన్ చేశారు. తర్వాత ఏదైతే వలపు వల అదే హనీ ట్రాప్, ఆ హనీ ట్రాప్గా దీన్ని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరారు. అత్యాచారం కరెక్ట్ కాదు, అత్యాచారం చేయలేదు. హనీ ట్రాప్ అంటే డబ్బుల కోసం వల పన్నటం అలాంటిదే తప్ప, డబ్బుల కోసమే చేసిందే తప్ప ఇక్కడ ఏ అత్యాచారం జరగలేదు, ఏమీ జరగలేదు అనేది కనుక ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఆ న్యాయవాది ఆదిమూలం తరపున న్యాయవాది కోరారు. బాధిత మహిళ తరపున న్యాయవాది కె జితేందర్ వాదనలు వినిపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. బాధిత మహిళ తరపు న్యాయవాది కూడా ఈవిడ చెప్పిందంతా ఉత్తుత్తుదే, కాబట్టి అదంతా ఏమీ లేదు, అత్యాచారం లేదు, ఏమీ లేదు, అనేకసార్లు చేయడం ఇవన్నీ కాదు అని చెప్పేసి దయచేసి ఆ కేసు కొట్టివేయండి అని చెప్పేసి ఆయన కూడా ఒక అఫిడవిట్ని అయితే దాఖలు చేశారు. దానిని పరిలోకి తీసుకుని ఎమ్మెల్యేపై కేసు కొట్టేయాలని కోరారు. ఇదండి అక్కడ జరిగింది. కాబట్టి ఏంటంటే కనుక ఇది చాలా సంచలనమైంది. ఎవరో టీడీపీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆదిమూలం గారు ఖచ్చితంగా ఆవిడని చాలాసార్లు అత్యాచారం చేశారని, అలాగే వాయిస్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఏంటి ఫోన్లో మాట్లాడిని
వీడియో కాల్ నైట్ 12ంటికి 1 గంటకి వీడియో కాల్ చేసేవాడని, ఆ వీడియో కాల్ చేసిన టైమింగ్లు పెట్టి, ఆ మొబైల్ డేటాలు పెట్టి, అవి పెట్టి ఈ పెట్టి, కాబట్టి నన్ను ఒకసారి కాదు చాలాసార్లు వచ్చారు, ఇలా రకరకాలుగా మాట్లాడిన బాధ్యత మహిళ ఇప్పుడు ఏం చెప్తుందంటే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు అలాంటి వారు కాదు, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు, కాబట్టి నేనే తప్పుడు ఆరోపణలు చేశాను అనేది ఒప్పుకోవడం, ఒక అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ కేసుని కొట్టాలని చెప్పేసి న్యాయవాదులు కోరారు. ఇదండి, అందుకని నేను ఫస్ట్ మాట అన్న, ఆదిమూలం గారు కడిగిన ఆణిముత్యమని. అర్థమైంది కదండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.